హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందనలు తెలిపారు. ఎల్లమ్మ ఆలయం వద్ద అధికారులను కలిసి వివరాలు తెలుసుకున్నారు. గతంలో కంటే ఈ సంవత్సరం భక్తుల సంఖ్య తగ్గిందని, ప్రసార మాధ్యమాల ద్వారా కళ్యాణాన్ని లక్షలాది మంది భక్తులు వీక్షించినట్లు తలసాని వివరించారు. కళ్యాణోత్సవాన్ని ప్రసారం చేసిన అధికారులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు తలసాని కృతజ్ఞతలు తెలిపారు. మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా మీకు కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. సాయంత్రం జరిగే రథోత్సవం ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా బ్రహ్మాండంగా జరగాలి. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు అమ్మవారు దీవెనలతోని ఆ రథ ఊరేగింపు జరిగేటప్పుడు వాళ్ళ పరిసర ప్రాంతాల్లో తిరుగుతుంది కాబట్టి సంతోషంగా వాళ్ళు చేసుకునేటువంటి కార్యక్రమం కాబట్టి దీన్ని ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా మంచిగా జరగాలని కోరుకుంటున్నా. రెండోది, వచ్చేటువంటి లక్షలాది మంది భక్తులు, ఆ భక్తులకు నిన్నే ఇక్కడ అందరు వాలంటీర్లు, రెండోది సేవ, మా సేవ చేసే మహిళలు కూడా బ్రహ్మాండంగా చేశారు. రాజకీయ పార్టీలు కూడా మాతో పాటు, మా నాయకులతో పాటు, నీకు కాంగ్రెస్, బీజేపీ అందరూ కూడా కలిసిమెలిసి పనిచేసుకున్నారు సంతోషంగా. ఎందుకంటే అమ్మవారి దగ్గరకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఇబ్బంది కలగద్దన్న సంకల్పంతో చేసేటువంటి కార్యక్రమం. ఇవన్నీ వచ్చే సంవత్సరం ఈ గ్యాపులు కూడా ఎక్కడ కూడా లేకుండా రెక్టిఫై చేసుకొని ఇంకా గ్రాండ్గా చేసేటువంటి కార్యక్రమం. కానీ గతాన్ని పోలిస్తే భక్తుల సంఖ్య తగ్గింది. గతాన్ని పోలిస్తే నేను పొద్దుననే నాకు అనుమానం వచ్చింది. నేను పొద్దున ఇక్కడికి వెళ్ళేటప్పుడు చెప్పిన తక్కువ కనిపిస్తున్నారు అని చెప్పి. బట్ ఓవరాల్గా ఇక్కడ టెంపుల్లో హెడ్ కౌంట్ చేసేటువంటి మిషన్ ఉంది, తీసుకుంటే కూడా కొంత తక్కువ సంఖ్యలో. అంటే గత అనుభవాలు, గత సంవత్సరం జరిగినటువంటి కొన్ని ఇబ్బందులు,